మనం ఆశ పెట్టుకుంది మనుషుల మీద కాదు. ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభువు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయా దాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు. నూతన బలం మనం పొందటం ఖాయం. క్రొత్త తైలం మన మీదికి రావడం ఖాయం. నూతన వెలుగు, తేజస్సు మన మీద ఆవరించటం ఖాయం. మనల్ని ఆవరించిన అంధకారం తరిమి కొట్టబడటం ఖాయం. నిరాశ అనేది ఒక అంధకారం. ఆ ఒక్కదాన్ని నీ ముందు ఉంచాను నేను. దానిలో నుంచి నువ్వు బయటికి కూలబడ్డావు, కృంగిపోయావు, దిగజారిపోయావు, ఊబిలో దిగినట్టు దిగిపోయావు. లే,